హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే నేను దేవీ నవరాత్రులకు సంబంధించిన పూజా సామాగ్రి అంతా తెచ్చుకున్నాను. మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియో తీస్తున్నాను. నేను 9 రకాల కుంకాలు, 9 రకాల అగరవత్తులు ఏవి తీసుకోలేదు. నేనే స్వయంగా షాప్కి వెళ్ళి నాకు నచ్చినవన్నీ కొని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చాలా తక్కువ డబ్బులతో వచ్చేసే పూజా కిట్ కొనుక్కుంటే 1500 2000 పెట్టి కొనేంత స్తోమత ఉండదు కదా ఫ్రెండ్స్ అందరికీ. చక్కగా మనమే షాప్కి వెళ్ళి చక్కగా ఇవన్నీ తెచ్చుకొని నాకు ఇవన్నీ కూడా 650లో వచ్చేసాయి ఫ్రెండ్స్. పసుపు కుంకాలు సపరేట్గా తీసుకున్నాను. పసుపు 1/2 కిలో పసుపు తీసుకొని ఆడించాను. కార్తీక మాసం వరకు సరిపోతుంది. 1/2 కిలో కుంకుమ తీసి ఆడించాను. అది కూడా కార్తీక మాసం వరకు సరిపోతుంది. అగరబత్తీలు 9 తీసుకోలేదు ఫ్రెండ్స్, ఒక 3-4 ఫ్లేవర్స్లో తీసుకున్నాను. 9 వెలిగించాలని ఏమీ లేదు కదా ఫ్రెండ్స్. అమ్మవారికి భక్తితో 2 అగరబత్తీలు వెలిగించినా సరిపోతుంది. ఎప్పుడైనా అగ్గి చేయడానికి అవకాశం లేనప్పుడు చక్కగా ధూపం వేసుకోవడానికి ఈ సాంబ్రాణి స్టిక్స్ తీసుకున్నాను. ఇవి వాళ్ళ దగ్గర గుగ్గులం కూడా అవైలబిలిటీలోనే ఉంటుందట, కాకపోతే నేను వెళ్ళప్పుడు లేవు. నేను నెక్స్ట్ టైం మాల బట్టలాంటివి తీసుకోవడానికి బజార్కి వెళ్ళాడు తెచ్చుకుందామని ఇది ఒక్కటే తెచ్చుకున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, పసుపు కుంకాలు 9 రకాలు అంటున్నారు. ఏమో కుంకుమ అంటే నాకు తెలిసినంత వరకు ఒకటే అని అనుకుంటున్నాను. మరి ఏ ఆయిల్స్తో చేస్తారట నాకు తెలీదు. నేనైతే అమ్మవారికి పసుపు కుంకాలతోనే పూజ చేద్దాను. పసుపు కుంకుమ ఆడించుకున్నాను. కుంకుమ చాలా అమూల్యమైనది. ఎవ్వరూ వేస్ట్ చేయకుండా కిందన పన్నేయకుండా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. పూజ చేసిన కుంకాన్ని రోజు మీరు నుదుటిని ధరించడం చాలా మంచిది. ఇంకా పచ్చకర్పూరం కూడా 25 రూపీస్ చిన్న డబ్బా తీసుకున్నాను. ఇది కూడా 9 రోజులకి సరిపోతుంది. ప్రసాదాల్లో వేయడం, శుక్రవారం శనివారం హారతికి కూడా సరిపోతుంది. డూప్ స్టిక్ ఒక 4 తీసుకున్నాను, డైలీ వేరు దేవుడి మూల వెలిగించడానికి. గంధం డబ్బా పూజ సామాన్లు కొన్నప్పుడు కొందామని చిన్నది తీసుకున్నాను, 10 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది. చందనం మంచి స్మెల్తో చాలా బాగుంది. పటికి తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం టెంపుల్స్కి వెళ్ళి దీపారాధన ఆటి చేసినప్పుడు ప్రతి దగ్గర ఫ్రూట్స్ పెట్టలేం కదా. పటికి కిస్మిస్ కలిపి ఒక డబ్బాలో వేసుకుంటే ఫ్రూట్స్ పెట్టిన ఫలితం అంట. దీపం దగ్గర కొంచెం పెట్టి వెలిగించడానికి బాగుంటుందని. ఖర్జూరం కూడా అందుకే తీసుకున్నాను, దీపాల దగ్గర పెట్టడానికి. ఈ కర్పూరం 25 రూపీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఈ డబ్బా నచ్చింది, కర్పూరం వేసుకోవడానికి బాగుంటుంది కదా అని కర్పూరంతో పాటు ఈ డబ్బా ఒకటి తీసుకున్నాను. కర్పూరం బిళ్ళలు బాగున్నాయి. ఆల్రెడీ ఈరోజు ఓపెన్ చేసి పూజలో ఉపయోగించాను. కర్పూరం కూడా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. కర్పూరం కూడా చాలా పరిమళభరితంగా ఉంది. కర్పూరం వెలిగిస్తుంటే జవాది స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు సాంబ్రాణి గుగ్గులం ఇదొక 20 అదొక 20 తీసుకున్నాను. అయిపోతే మళ్ళీ తెచ్చుకుందామని పౌడర్ చేసి డబ్బాలో వేసుకున్నాను. ఇది అత్తర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం అమ్మవారి ఫొటోస్ క్లీన్ చేసి ఇప్పుడు బొట్లు పెట్టుకుంటాను కదా, రేపు బుధవారం చక్కగా అమ్మవారి ఫొటోస్ అటు క్లీన్ చేసుకుంటాను కదా, అందుకని చెప్పి తీసుకున్నాను. తీసుకొని అమ్మవారికి చక్కగా యూజ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. కానీ మంచి స్మెల్ వస్తుంది. స్ప్రే చక్కగా గంధంలో కొంచెం 2 డ్రాప్స్ స్ప్రే చేసి రోజు వాటర్తో అమ్మవారికి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది కదా. మన పూజా రూమ్ ఎంత మంచి స్మెల్తో ఉంటుందో మన ఇంట్లో ఒక లక్ష్మీదేవి అంత బేగా ఆకర్షితం అవుతుంది ఫ్రెండ్స్. ఇగో నువ్వుల నూనె చిన్న బాటిల్ తీసుకున్నాను, ఎందుకంటే నెయ్యి కొబ్బరి నూనె తీసుకుంటాం కదా అందుకని. పెసరపప్పు అమ్మవారికి రోజు సెలవిడి వడపప్పు పెట్టడానికి బియ్యం వరిపిండి కింద ఆడించాను. పెసరపప్పు మామూలుగా తీసుకున్నాను రోజు వడపప్పు పెట్టడానికి. రోజు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుతాం కదా ఫ్రెండ్స్. చేతితో చల్లడం కన్నా చక్కగా ఇందులోని కొంచెం రోజు వాటర్, కొంచెం పర్ఫ్యూమ్, కొంచెం గంధం పౌడరు, కొంచెం పసుపు వేసి ఇల్లంతా జల్లుకుంటే బాగుంటుందని ఆ బాటిల్ తీసుకున్నాను. ఒక పీతాంబరం ప్యాకెట్ సమయానికి ముంతలు స్పీడ్గా పని అయిపోవాలంటే తోనడానికి తీసుకున్నాను. 1/2 కిలో కొబ్బరి నూనె కూడా తీసుకున్నాను. నెయ్యి ఒక 1/4 కిలో తీసుకున్నాను. ఇవన్నీ పూజ కోసం అన్నీ ముందుగా సిద్ధం చేసుకుంటే పూజ తప్పుడు కంగారు పడకుండా ఉండొచ్చు. ఈ గంధం గిన్నె అన్నపూర్ణాదేవి కోసం మా కిచెన్లో చిన్న ప్లేట్లో పెడుతున్నాను. ఈ గంధం గిన్నెలో పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను. ఈ ప్లేట్ ఏమొచ్చి 2 తీసుకున్నాను. 2 40 రూపీస్ పడ్డాయి. చాలా బాగున్నాయి బుజ్జిగా. ఇది అమ్మవారి దగ్గర నైవేద్యాలు అటు పెట్టడానికి వస్తుంది. నెక్స్ట్ తులసమ్మ దగ్గర పెట్టడానికి, అన్నపూర్ణాదేవికి ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది కిచెన్లో అని ఒక 2 తీసుకున్నాను.
ఈ టమాటో సాస్ బాక్స్ ఏంటి కొన్నారు పూజ సామాన్లు అనుకుంటున్నారా? కొబ్బరి నూనె ఇందులో వేసి దీపం వెలిగించుకుంటే బాగుంటుందని అదొక్కటి తీసుకున్నాను. ఈ కంటైనర్స్లో చక్కగా పసుపు, కుంకుమ, ఆయిల్ ఇవన్నీ వేసుకొని నేను చక్కగా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. మా దేవుడి మూల నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది చూద్దురు రండి ఫ్రెండ్స్. ఒత్తులు చేయడానికి పత్తి పారాని చక్కగా ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా చక్కగా కాళ్ళకు పసుపు రాసి పారాని పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. మాల వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరు కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టుకోండి. అమ్మ కటాక్షం మీ మీద ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు అమ్మవారికి తాంబూలం పెట్టుకోవడానికి చూడండి. ఒక రవికెల గుడ్డ, ఒక డజన్ గాజులు, పసుపు, కుంకుమ, 2 చెక్కలు, తమలపాకు, వక్క పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించండి. ఎవరైనా సువాసినీళ్ళు ఇంటికి పిలిచి రోజుకు ఒక్కరికైనా తాంబూలం ఇవ్వడం చాలా మంచిది. జవాది కూడా నేను చిన్న డబ్బా తీసుకున్నాను. 110 ఉంది, 60 ఉంది, 30 ఉంది. 9 డేస్కి సరిపోయేటట్టు 30 రూపీస్ తీసుకున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంటికి ఎవరైనా సువాసినిని పిలిచి తాంబూలం ఇచ్చేటప్పుడు చక్కగా వాళ్ళు ఇంట్లోనికి రాగానే ఆవిడని ఒక లక్ష్మీదేవిగా అనుకోండి ఫ్రెండ్స్. ఆవిడ ఈ స్మెల్ ఫ్రేగ్రెన్స్ ఈ లక్ష్మి ఆవిడతో కదిలొస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఇంకా కొబ్బరి నూనె ఇవన్నీ ఇలా వేసుకొని నీట్గా దేవుడి మూలన్నీ చేతికి అందుబాటులో ఉండేలా పెట్టుకున్నాను. పూజ త్వరగా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కంప్లీట్ చేయడం వల్ల చాలా మంచిది. ఇలా పూజ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేసి వేయడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇలా పూజ బాటిల్స్కి అయితే చక్కగా ఇలా ఓపెన్ చేసుకొని ఆయిల్ వేసుకోవడానికి బాగుంటుంది. నెయ్యికి కూడా పర్లేదండి, కానీ కొబ్బరి నూనె వేసేటప్పుడు ఒలిగిపోతుంది. అందుకే నేను టమాటో సాస్ బాక్స్ తీసుకున్నాను. అందులో వేస్తే చాలా బాగుంది. అందుకని ఇలాగా వేసాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పూజ రూమ్ మొత్తం సర్దేశాను. ఇగో నెయ్యి వేసి ఒత్తులకి ఈ డబ్బా కొబ్బరి నూనె ఒత్తులకి ఒకవేళ బయటన ఎక్కడైనా దీపారాధన చేసుకోవడానికి అవుతుందని సాంబ్రాణి స్టిక్స్, గుగ్గులు పొడి, సాంబ్రాణి పొడి 2 డబ్బాలు వేసుకున్నాను. ఇది పూజ పెట్టి ఇది ముగ్గు పెట్టుకోవడానికి వేరేగా ఒక బాక్స్లో పెట్టుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను. నా వీడియో కనుక మీకు ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు కనుక నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల నాకు మోటివేట్